హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం రేషన్ సరఫరా చేసేందుకు, రేషన్ ప్రజల ఇంటి వద్దకు సరఫరా చేసేందుకు ఎండియు వాహనాలను వాడేవాళ్ళు అనమాట. అంటే రేషన్ తీసుకువెళ్ళే వాహనాలు ఉంటాయి కదా, వాహనాలను అయితే వాడేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఈ వాహనాలను అయితే పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని ఒక సమాచారం అయితే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రేషన్ ఇచ్చే వాహనాలు ఉన్నాయి కదా, ఆ వాహనాలను అయితే తీసివేయబోతున్నారని ఒక సమాచారం అయితే ఉందన్నమాట. ఎండిఏ వాహనాలపై వస్తున్న పలు ఆరోపణల మేరకు ప్రభుత్వం ఎండియు వ్యవస్థను పూర్తిగా తొలగించాలని టీడీపీ గవర్నమెంట్ అయితే చూస్తుందన్నమాట. అంతేకాకుండా ఎండియు వాహనదారులు పౌర సరఫరా విభాగంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు రేషన్ డీలర్లు అయితే పౌర సరఫరాల శాఖ అధికారులకు అయితే ఈ ఎండియు వాహనాలపైన సమాచారం ఇవ్వడం జరిగిందనమాట. ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో ఉన్న ఎండియు వాహన అధికారులతో సమావేశం కానున్నారనమాట. అయితే మనకు రేపు జూన్ 20వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ అయితే ఈ సమావేశంలో పాల్గొని ఈ ఎండియు వాహనాల గురించి అయితే మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.